ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధముల్లో నీవు పడవేతువు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఇంకా పాపంలోనే ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. పాపాలన్నిటినీ సముద్రపు అగాధముల్లో పడవేతువు అని వాక్యం చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది కదా. అయితే ప్రభు యొక్క కోపాగ్నికి నీవు నిజంగా పాపంలో ఉంటే గురవుతావు. ప్రభువుకి నీవు ఇంకా పాపం చేస్తూ ఉంటే గనక బహు దూరం అయిపోతావు. సాతాను సంబంధిగా మారిపోతావు. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ నీవు ఎదుగుదల లేకుండా ఉండిపోతావు. అన్నిటికీ మించి ఇంకా నీవు అదే పాపంలో ఉండి పాపం చేస్తూ ఉంటే ప్రభు ఇచ్చే పరలోకాన్ని కోల్పోతావు. ఇదంతా నీకు అవసరం లేదు కదా. కాబట్టి ప్రభు చెప్తున్నారు కదా, నీ పాపాలు సముద్రపు అగాధంలో పడవేస్తాను అంటున్నారు. అంటే ఆయన నీ పాపాలను క్షమిస్తాడనే కదా అర్థం. అంతేకాదు, మరొక చోట నీ పాపాలని నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోనని, నీ పాపాలని నేను నా వీపు వెనకాల వేసుకుంటానని ఎంత చక్కగా ప్రభు చెప్తున్నారు కదా. ఇటువంటి దేవుని నువ్వు కలుగున్నావు. ఎంత సంతోషంగా. నిజంగా నీ పాపాలన్నీ ఇప్పటికైనా గడిచిన కాలంలో తెలియక చేసిన పాపాలన్నీ క్షమించబడుతున్నాయంటే ఎంతో సంతోషకరమైన విషయమే. ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను క్షమించలేరు. వింటున్న మిత్రమా, ఒకసారి ఆలోచించు. నీ సొంత వాళ్ళైనా సరే, నీ తల్లి కానీ తండ్రి కానీ, మీకున్న సహోదరి సహోదరుడు ఎవరైనా సరే, భర్త భార్య ఎవరైనా సరే, వాళ్ళైనా నువ్వు చేసిన తప్పుకి శిక్ష వేస్తారు. లేదంటే జీవితకాలం ఆ మాటని దెప్పుతూ ఉంటారు. నువ్వు అలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావని. అంటే వాళ్ళు నీ పాపాన్ని క్షమించామని చెప్తారే కానీ నిజంగా క్షమించలేరు. కానీ యేసయ్య మాత్రం నీ పాపాన్ని క్షమించే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రతి పాపాన్ని సముద్రపు అగాధంలో వేసేస్తానని. ఎంత సంతోషకరమైన విషయం కదా. సముద్రపు అగాధంలో పడవేయడం అంటే ఇంకెన్నడూ ఆయన గుర్తు చేసుకోవడం అర్థం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మోకరించు. గడిచిన కాలంలో ఎన్నో పాపాలను చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు. ఇంకా నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే ఇప్పుడే విడిచిపెట్టమని ప్రభు అంటున్నారు. అంతేకాదు, నీ పాపాలన్నింటినీ కూడా మరి సముద్రపు అగాధంలో పడేస్తానన్నారు. ఎప్పటికీ గుర్తు చేసుకోరు ఆయన. మాట అంటే మాటే. నీవైతే చాలాసార్లు మాట తప్పుతావు, కానీ ప్రభు మాట తప్పని వాడు నీకు తెలుసా. కాబట్టి మాట తప్పని దేవుడు నీకు కలుగున్నావు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇటువంటి దేవుడు నువ్వు కలుగున్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపపడు ప్రభు సన్నిధిలో. నీ పశ్చాత్తాపమే ఆయనకు కావాలి. అదే సరైన మారు మనసు అంటే. తెలియక చేస్తున్నాను ప్రభా, నువ్వు నన్ను క్షమించు. ఉద్దేశపూర్వకంగా ఇంకెన్నడూ చేయనయ్యా. ఇప్పటికి నువ్వు క్షమించు జరిగిన పాపాలను బట్టి. వీటిని ఒప్పుకుంటున్నాను, నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను, విడిచిపెడుతున్నాను అని నువ్వు చెప్పగలగాలి. ఇలా నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు చాలా కరుణిస్తాడు. ఆయన కరుణించే దేవుడు కదా. నీ కన్నీరు చూసి ఎక్కువసేపు ఆయన ఉండలేడు. త్వరగానే కరుణించి మళ్ళా నువ్వు ఆ పాపం చేయకుండా ఉంటే, పశ్చాత్తాపడి ఒప్పుకుంటే నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ పాపాన్ని సముద్రపు అగాధాల్లో పడేస్తాడు. ఆయన వీపు వెనకాల వేసుకుంటాడు. ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఇక మీదటైనా నీ ప్రతి పాపం క్షమించబడిందని ధైర్యంగా ఉండి పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రభు రాజ్యం చేరుకోగలుగుతారు ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధంగా ఉండండి. కాబట్టి పరిశుద్ధమైనవి ఏదైనా సరే, హేయమైనది ఏది కూడా ఆయన రాజ్యంలో ప్రవేశం ఉండదు. కేవలం పరిశుద్ధులైన వారే ఆయన రాజ్యం చేరుకోగలుగుతారు. కాబట్టి మిత్రమా, ఇప్పటికైనా నువ్వు మారు, జీవితం మార్చుకో, ఆలోచనలు మార్చుకో. ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రతి పాపం విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, ఒప్పుకో, మోకరించు, ప్రార్థించు, కన్నీరు విడువు. మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకు. అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు. అటువంటి గొప్ప కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.